మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనము. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుని యందు భయము మనకు దేవుని జ్ఞానమును అందిస్తుంది. దేవుని యందు భయము కలిగి మనలో ఉంటున్న దుష్టత్వాన్ని తీసేసుకుంటే దేవుని వివేకం మనకు లభిస్తుంది. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆయన యందు భయము కలిగి దుష్టత్వాన్ని విడిచిపెడతారో దేవుని జ్ఞానం, ఆయన ఇచ్చే వివేకం పొందుకున్న వారిని చూచి అనేకులు కూడా మారుతారు. నీ మాట తీరు మారుతుంది, నీ ప్రవర్తన తీరు మారుతుంది. నీ మాటలలో ఉంటున్న జ్ఞానము, నీ ప్రవర్తన తీరులో ఉంటున్న వివేకము అనేకులు కోరుకుంటారు. ఇంత నీతిగా నేను బ్రతకాలి, ఇంత యథార్థంగా నేను బ్రతకాలి, ఇంత పరిశుద్ధంగా నేను బ్రతకాలి అని. అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో క్రీస్తును చూపించగలుగుతావు. దేవుని యందు భయభక్తులు కలిగి జ్ఞానం పొందుకుంటే, దేవుని యందు భయము కలిగి దుష్టత్వాన్ని విడిచిపెట్టి వివేకము గనక నీవు పొందుకుంటే, నీలో అనేకులు క్రీస్తును చూస్తారు. ఖచ్చితంగా వాళ్ళు ఆయనను ప్రేమిస్తారు. ఆయన లక్షణాలను వాళ్ళు కూడా ఖచ్చితంగా పొందుకుంటారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా భయము కలిగి ఆయన జ్ఞానం పొందుకొని, ఆయన ఇచ్చే వివేకం పొందుకొని, క్రీస్తును చూపించి అందరికీ క్రీస్తును పరిచయం చేయాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ లోక జ్ఞానం కావాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. కానీ నీ యందు భయము కలిగి భక్తి కలిగి దుష్టత్వాన్ని విడిచిపెట్టడం ద్వారా జ్ఞానమును వివేకమును అందిస్తానని సెలవిచ్చిన దేవుడా, అటువంటి జ్ఞానము కలిగి అటువంటి వివేకము కలిగి క్రీస్తును చూపించి క్రీస్తులోకి నడిపించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.